అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీను. అలేఖ్య నిజస్వరూపం ఆదిత్యకు తెలిసేలా చేసిన కుట్టి. ఇంతకు సీను అలేఖ్యకు ఎలా షాక్ ఇచ్చాడు? మరి అలేఖ్య నిజస్వరూపాన్ని ఆదిత్యకు తెలిసేలా కుట్టి ఏం చేసింది? దంతకుడు వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి ఆనంది యొక్క తండ్రి వచ్చి సీనుని కొట్టి, నీ వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది, అసలు నువ్వు మగాడివేనా, నీలాంటి వాడిని మన బస్తీలో చూడలేదు అంటూ బాగా రెచ్చగొడతాడు. దాంతో నేనేం చేసిన మామ, నన్నెందుకు గిట్లంటున్నావు అని చెప్పని అంటే, ఎట్లనాలరా, ఏం సోచాయిస్తున్నావు, పెండ్లానికి తాడి గట్టి అది తెంపి ముఖాన కొడితే సిగ్గు లేకుండా వచ్చి ఏడగూస్తున్నావు, ఏంద్రా నువ్వు చేస్తున్నది అని చెప్పి తిడతాడు. దాంతో ఇక సీను, ఏంది మామ గట్లంటావు, గది రాకుంటే నన్నేం చేయమంటావు అనగానే, మన బస్తీలో పెండ్లం కాపురానికి రాకుంటే నోరు మూసుకొని గిట్ల మంచం వేసుకుని పండుకుంటారేరా, పొయ్యి 4 దాన్ని లాక్కొచ్చుకుంటారు గాని అని చెప్పని అనేసరికి, చూడు మామ ఇప్పుడే పోతా, అదెందుకు రాదో ఆ సిలకమని లాక్కొస్తా అని చెప్పేసేసి ఇక ఆదిత్య ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళినటువంటి సీనుని చూసి ఆదిత్య అయితే, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటే, నా సిలకమని నాతో తోలుకబూనేకొచ్చిన అని చెప్పని అంటాడు. ఏంటి, నీతో ఎందుకు పంపిస్తాను, అసలు నీతో తను రావడానికి జరిగింది పెళ్లే కాదు అని చెప్పని అంటాడు. గా మాట నువ్వు కాదు, అగో ఆ చిలకమ్మని చెప్పమని సారు. ఒకవేళ మీరు మంచి ఉద్దేశంతో చిలకమ్మకి అండగా నిలబడితే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మీ ఇద్దరి మధ్యన ఇదివరకే ప్రేమ కథ నడుచుండాది, మరి అటువంటి గస్మంటప్పుడు నేను ఎట్లా ఈ చిలకమ్మని గీడుంచుతాను అని చెప్పని అనేసరికి, ఒరేయ్ నువ్వు మత్తు ఇచ్చి నన్ను తీసుకెళ్లి మైకంలో ఉండగా తాళి కడితే అది పెళ్ళైపోతుంది అనుకున్నావా, అయినా నీ తాళి నీ మొహాన కొట్టొచ్చాను, ఇంకేంట్రా మళ్ళీ నా గురించి వచ్చావు నువ్వు అంటుంది ఇక అలేఖ్య. అయితే గదే గాదానికోసం అని చెప్పే అడగనీకి వచ్చినా, నువ్వు తాళి తెంపి నా ముఖాన కొట్టినంత మాత్రాన పెళ్లి కాకుండా పోతుందా, కట్టినడు మొగడు కాకుండా పోతాడా, కట్టించుకున్నది ఆలి కాకుండా పోతుందా, గట్లా అయ్యే పనే లేదు, ప్రసక్తే లేదు అని అంటే, అసలు నీకే హక్కు ఉందని చెప్పరా, నువ్వు వచ్చి దాన్ని తీసుకెళ్తానంటున్నావు, తను ఇక్కడే ఉంటుంది అని అంటే, గదే సారు ఇప్పుడు నేను ఒక్కటే మాట అడుగుతా, సోచయింటి సమాధానం చెప్పు అని అనేసరికి, ఏంటో అడుగు అని చెప్పని అంటాడు ఆదిత్య. ఈలోపు ఆనంది, అరే సీను ఏం చేస్తున్నావురా నువ్వు ఇప్పుడు ఆదిత్య గారిని అడుగుడేందిరా, నువ్వు ఆయన చెప్పినట్టు వినాలే గాని ఆయన్ని నువ్వు అడుగుడేంది అంటే, నువ్వు గమ్మునుండు కుట్టి అమ్మడి, నువ్వు అసలు గింత పిచ్చదాని లెక్క ఉన్నావు కాబట్టి గిట్లా ఆడుకుంటున్నారు అని చెప్పనంటే, ఎవరు మీ అమ్మాడితో ఆడుకోవట్లేదు, నువ్వు చెప్పు ఏం అడగాలనుకుంటున్నావు అడుగు అని చెప్పని అంటాడు ఆదిత్య. సరే అడుగుతున్నా, నేను అడిగిన దాంట్లో గనక ఏమైనా తప్పుంటే సునందమ్మ గారు చెప్పినట్టుగా నేను వింటాను, మా అమ్మాడి చెప్పు తీసుకొని కొట్టించుకుంటా, ఒకవేళ నేను అడిగింది తప్పు కాదు అంటే, నువ్వు చెప్పేది సమాధానం తప్పు అయితే గనక అదిగో ఆ సిలకమ్మని ఇదే చెప్పు తీసుకుని కొట్టాలి అని చెప్పని అంటే, సరే అడుగు అని చెప్పని అనగానే సునంద ఇంకా శ్రీకర్ ఇద్దరు కూడా మనసులో చాలా సంతోషపడతారు. ఈలోపు ఇక ఇటు నుంచి ఆదిత్య అయితే, ఏం అడగాలో అడగరా అంటే, నేను సిలకమ్మని తోలుకుపోయి నీకు ఎటువంటి అధికారం ఉంది, ఎస్మెంటి అధికారంతో తన నీడ నుంచి తీసుకుపోతానని చెప్పని అడుగుతున్నారు కదా ఆదిత్య సారు, మరి మీకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి, మీకు ఎస్మెంటి అధికారం ఉందని చెప్పి ఈ ఇంట్లో ఈ సిలకమ్మ ఉంటుంది, ఇదివరకంటే దిమాగ్ ఖరాబ్ అయింది కాబట్టి యాడికి పోవాలనో ఎక్కడ ఉండాలనో తెలియని పరిస్థితుల్లో గీడుంచినారంటే అందం, కానీ ఇప్పుడు మొత్తం అంతా యాదికొచ్చిన తర్వాత, తను యాడికి పోవాలో తనకు తెలిసిన తర్వాత, తనోళ్ళు ఎవరో తనకు తెలిసిన తర్వాత ఈడుండాల్సిన అవసరం ఏంది, ఏ అధికారంతో మీరు ఈడుంచుతున్నారు, ఏ బంధంతో మీరు ఈడుంచుతున్నారు, ఏ ఉద్దేశంతో మీరు ఈడుంచుతున్నారు, నేను అడిగిన దాంట్లో తప్పుందా సునందమ్మ చెప్పండి మీరే అనగానే, ఇక అప్పుడు సునంద, మంచి పగ్గాలు తెచ్చి నా చేతికిచ్చావురా సీను అనుకుంటూ, తప్పే ఉంది ఆదిత్య, వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది చెప్పు, వాడు అడుగుతున్నది కరెక్టే కదా అంటుంది. మమ్మీ అది అంటూ ఉంటాడు ఆదిత్య, నువ్వు చెప్పాల్సింది సమాధానం మాత్రమే, సంజయ్ షీ కాదు, ఏ అధికారంతో నువ్వు ఇప్పుడు అలేఖ్యని ఇక్కడ ఉంచుతున్నావు, తనకి ఆల్రెడీ తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు అక్కడికి పంపడానికి నీకు దారి కూడా తెలుసు, ఎక్కడున్నారో ఏంటో కనుక్కుని పంపించొచ్చు, అలా పంపకుండా ఇక్కడే ఉంచుతానంటంలో నీ ఉద్దేశం ఏంటి, వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా ఆదిత్య అంటుంది ఆనంది ముందే. దాంతో ఇక ఆదిత్య ఆనంది ముందు తను ఇరుక్కుపోతున్నానని, ఇక అలేఖ్యకు తను హెల్ప్ చేయాలనుకోవటంలో అందరూ తప్పు ఉద్దేశాన్ని వెతుకుతున్నారని, ఇప్పుడు నన్నేం చేయమంటారు అనగానే, అయితే పెండ్లి చేసుకున్న నాతోని పంపించు, లేకుంటే తన తల్లిదండ్రులు ఎవరో వాళ్ళ తానికి పంపాలి, అంతే తప్ప
మా అమ్మాడిని బాధ పెడుతూ దాని ఈడ్నే ఉంచటం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పని అంటే, నీతో పెళ్లినైతే నేను అంగీకరించనురా అని చెప్పని అంటాడు ఆదిత్య. అయితే వాళ్ళ అమ్మాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ తానికి పంపించు అని చెప్పనంటే, వారం రోజుల్లో వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుని వాళ్ళ దగ్గరికి పంపించే పూచి నాది అని చెప్పని అంటాడు. దాంతో సునంద సీను వంక చూస్తూ కామ్గా ఉండు అని చెప్పని అంటుంది. గట్లనేనమ్మా అని చెప్పేసేసి ఇక సైలెంట్ అయిపోయి, సరేనమ్మా మీ ముందు ఈ మాట చెప్పిండి ఆదిత్య సార్, ఆయన చెప్పినట్లే వారం రోజుల్లో శిలకమ్మ ఇడిగించి పోవాలి, లేని పక్షంలో నేను మళ్ళీ గిట్లనే వస్తా, శిలకమ్మని నాతో తోలుకపోకుండా అయితే ఈసారి పోను అని అంటూ, అమ్మడి నువ్వు సంతోషంగా ఉండడే నాకు కావాలి అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది సంతోషానికి అవధులే ఉండవు. ఇక అలేఖ్యని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. అలా కనిపెడుతున్నటువంటి టైంలోనే ఇక అలేఖ్య ఇంకా జీవన మాట్లాడుకోవటం ఆనంది చెవిన పడుతుంది. అలా ఆనంది వింటూ ఉండగానే అక్కడికి వెనకాలే చైతన్య వస్తాడు. అలా వచ్చినటువంటి చైతన్య వాళ్ళిద్దరి మాటలను ఆనంది వినడం చూసి, ఏం వింటుందో వదినా అని చెప్పి చూస్తాడు. చూసేసరికి ఇంకేముంది, వాళ్ళిద్దరి ప్లాన్స్ మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చైతన్య చాలా జాగ్రత్తగా తన ఫోన్లో వీడియో తీస్తాడు. అలా వీడియో తీసిన తర్వాత ఇక సాయంత్రం ఆదిత్య వచ్చిన తర్వాత, ఆదిత్య గారు నేను మీతో మాట్లాడాలి అంటుంది. ఏంటో చెప్పు ఆనంది అని చెప్పని అనగానే, అలేఖ్య మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉండట్లేదు, తన ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పని అంటుంది. ఏంటి, ఏ ఉద్దేశంతో ఉంటోంది అని అనగానే, పూర్తిగా మీతో జీవితాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఉంటోంది అని అంటే, చూడు నీకు తనంటే పడదు, ఇప్పుడు తన నా ప్రేయసి అనే విషయం నీకు తెలిసిపోయిన తర్వాత ఖచ్చితంగా నీకు తన మీద కోపం ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు. అలాంటప్పుడు నువ్వు తన మీద యాంటీగా చెప్తావే తప్ప ఫేవర్గా ఎలా చెప్తావు చెప్పు అంటే, సరే అన్నయ్య వదినంటే యాంటీగా చెప్పుండొచ్చు అంటూ చైతన్య వచ్చేసరికి, చైతన్య ఇది మా భార్యాభర్తల విషయం, నువ్వు మధ్యలో రాకు అనగానే, వదిన మీకు తెలియకుండా నేను ఒక పని చేశాను అన్నయ్య, వదిన చెప్పింది కరెక్టే, తప్పని నీకు అనిపించవచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశ్యాలు అవే అయినప్పుడు, అది మీకు తెలిసినప్పుడు మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారుగా అంటాడు. ఏంటో చెప్పు అంటే, ఈ వీడియో చూడన్నయ్య అనగానే అలేఖ్య జీవన మాట్లాడుకుంటున్నవన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతాయి. ఎలా అయినా సరే ఆదిత్యను నా వాణ్ణి చేసుకోవాలి, అంతేకాదు ఆనంద్ని ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేయాలి, అది ఎంతలా నా మీద ప్రేమ చూపించిందో అంత ద్వేషాన్ని నేను దాని మీద చూపించి తీరుతాను, ఎందుకంటే అది నా ఆదిత్యను కావాలనుకుంటోంది అని చెప్పేసేసి అంటే, కరెక్ట్గా చెప్పావు అలేఖ్య, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బావగారిని వదులుకోవాల్సిన పని లేదు అని చెప్పి జీవన చెప్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అలేఖ్య ఉద్దేశాన్ని తెలుసుకున్న ఆదిత్య, చిచి ఇలాంటి మనిషిగా నేను ఆశ్రయం ఇచ్చాను అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆనంద్కి క్షమాపణ చెప్పటమే కాకుండా తర్వాత రోజు నుంచి అలేఖ్యకు బుద్ధి చెప్పే పనులు మొదలు పెడతాడు ఆదిత్య. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్